సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానం కీర్తన 18:30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తుడైన దావీదు గారి జీవితంలో అనేకమైన అనుభవాలను మనము గమనించినట్లయితే తనకు వేదన కలిగింది, బాధ కలిగింది, శ్రమ కలిగింది. అయినప్పటికీ తనకున్న ఒకే ఒక బలము ఏంటి అని కానీ గమనించంట, దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోవడం. తను ఎన్నడూ అనుకోలేదు, దేవుడు నన్ను ఎందుకు అభిషేకించాడు, నన్ను ఎందుకు ఇంతగా తోలాడుతూ లేదా శత్రువుల భయములో నన్ను ఇరికింప చేస్తున్నాడని ఊహించలేదు. అంటున్న మాట, దేవుడు యథార్థవంతుడు, ఆయన మాట నిర్మలం. తనను శరణుజొచ్చువారు దేవుడు వారికి కేడమై అన్నాడు. తను నమ్మింది ఏంటంటే, ఈ శ్రమ కంటే నా దేవుడు చాలా గొప్పవాడు. ఈ శ్రమలో నేను ఆయన విమర్శించడం కంటే ఆయన ఆశ్రయించడం మేలు. ఆయన కేడముగా ఉండి నన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎంతో నిరాశ కలిగి ఉన్నావా? అయ్యో, నేను ప్రార్థన చేస్తున్నా, ఏమీ కార్యాలు జరగట్లేదు, దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా తోలనాడుతున్నాడు, లేకపోతే ఈ విధంగా నన్ను ఎందుకు శ్రమలు అనిపిస్తున్నానని మనం దేవుని విమర్శన చేస్తున్నామేమో. కుమార కుమార్తె దావీదుగా నేర్పిస్తున్న ఒక పాఠము, ఆయన యథార్థవంతుడు. ప్రభువుని కనపరుద్దాము, ఆయనకు శరణుజొచ్చుకుందాం, ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఆయన వారు కేడంగా ఉంటాడు. ఈరోజు ప్రభు నీ కేడంగా ఉంటాడు. నీకున్న బంధకాలను ఆయన విడుదల చేయగలడు. నమ్ము, ఆయన మీద ఆధారపడు. దేవుడి విశాలమైన మార్గం నీకు తెరుచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందాలు నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపతో నింపండి. ఇదిగో ప్రతి నిరుత్సాహం తీసివేయండి, ప్రతి ఆందోళన తీసివేసి ఇదిగో నీ మీద ఆధారపట్టకు సహాయం దయచేసి నీ కృపాక్షములతో నింపి బలపరిచి నడిపించుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అని నమ్మకించండి. ప్రభు మీకు నూతన మార్గాలు తెరువును గాక. ఆమేన్.